మీడియా మిత్రులకు నా తోటి మంత్రి గారి సోదరు శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న శాసనసభ్యులకు, మరి మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరి నేను 5వసారి ఎమ్మెల్యే, ఒకసారి మధ్యలో గెలిచాను, ఓడిపోయాను. అంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను. అన్ని ప్రభుత్వాలను చూశాను. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చూశాను, చంద్రబాబు నాయుడు పరిపాలన, రాజశేఖర రెడ్డి గారి పాలన, కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలన, రోసయ్య గారి పాలన, ఆ తర్వాత తెలంగాణ సోనియాన్ని ఇచ్చిన తర్వాత కేసీఆర్ పరిపాలనలో కూడా నేను భాగస్వామురాలుగా ఉన్నాను. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో కూడా ఒక మంత్రిగా మేము ముందుకు రావడం జరిగింది. పరిపాలనకు అర్థం ఏంటి అనేది నాకు అన్ని విధాలుగా అవగాహన ఉంది. పరిపాలనకు అర్థము అంటే కాంగ్రెస్ పార్టీ అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలను పరిష్కరించడమే దిశగా పనిచేసే పార్టీ ఏదైనా ఉన్నది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీనే. ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత సోనియా గాంధీ ఒక ఆశయంతో ఇచ్చిన తర్వాత తెలంగాణలో 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణను పూర్తిగా భ్రష్టు పట్టిస్తుంది. ఈరోజు రివ్యూలో ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు చెప్తుంటే అడ్డగోలుగా 300 కోట్ల రూపాయల ఫౌండేషన్ ఒక నియోజకవర్గంలో వేసి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే ఈరోజు అన్ని అప్పులమయంలో ప్రభుత్వాన్ని అప్పుల్లో ఊబిలోకి దింపేసి మళ్ళీ ఎలక్షన్లు రాగానే ఏ విధంగా వాటిని ముందుకు తీసుకుపోదామని ఆలోచించారో నాకైతే అర్థం కావడం లేదు. ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా 6 గ్యారంటీలను ప్రజల్లో అమలు చేయడానికి ఏ ఆలోచనతో అయితే ప్రచారం చేశామో ఆ ఆలోచనలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాము. దాంట్లో భాగంగానే ప్రజాపాలన అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వాటి పరిశీలన, వాటి అమలు అనేది కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అందుకని ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, సోదరులు మంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో చాలా కూలంకషంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని సమస్యలను కూడా శాసనసభ్యులు ఇక్కడ చెప్పుకునేటువంటి అవకాశం వచ్చింది. ఈరోజు అధికారులు కూడా వాళ్ళ గొంతు విప్పి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కూడా చెప్పుకునే ఒక వేదిక వాళ్ళకి దొరికింది. అంతకుముందు వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో తెలియకపోయేది. వాళ్ళ బాధలు వాళ్ళకే ఉండేది. ప్రభుత్వం పైనుంచి ఏది చెప్తే ఎమ్మెల్యేలు ఏదో చేస్తే అది అమలు చేసినటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండేది. మరి ఈరోజు ఇది చేయగలుగుతాము, ఇది చేయలేమని చెప్పేటువంటి రాష్ట్రాతంత్రం వాళ్ళకి ఈరోజు వచ్చింది. అటువంటి ప్రభుత్వం ఈరోజు వచ్చింది అనేటువంటి విశ్వాసం అధికారుల్లో కూడా కలిగింది. మేము కూడా ఒకటే చెప్పాము, మేము అవుట్ ఆఫ్ ద ఏమీ కూడా మీ మీద ఫోర్స్ పెట్టాము. ఏదైతే ప్రజలకు చెందాల్సిందో చెందే వరకు కూడా పనిచేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దానికి మా పూర్తి సహకారం ఉంటుంది. మా శాసనసభ్యుల సమస్యలు ఏమున్నా కూడా చెప్పినప్పుడు వాటిని స్వీకరించండి, వాటిని పరిష్కరించండి. ఇంతకు తప్పితే మేమేమి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ఏవైతున్నాయో ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఈ అంశాలను వాళ్ళ నోటీస్కి తీసుకుపోవడం జరిగింది. ఎవరైతే పొరపాట్లు చేస్తే వాళ్ళని మాత్రం ఉపేక్షించేది లేదు అని కూడా ఒక సంకేతం ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో లాగా అవినీతితోటి లేకపోతే లంచాలతోటి పర్సెంటేజ్లతోటి పనిచేస్తే మాత్రం ఈ ప్రభుత్వం ఉపేక్షించదనేటువంటి మాట కూడా చాలా సున్నితంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి మేము అవినీతి రహిత పాలన అందించాలన్నది, పేదల ప్రభుత్వంగా ఉండాలనేదే మా యొక్క లక్ష్యము. ఈ 6 గ్యారెంటీలను అమలు చేసే వరకు కూడా మా ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకెళ్తుంది. దాంట్లో అధికారుల సహకారం కూడా 100% ఉంటుంది. దాంతోపాటు మీ మీడియా సహకారం కూడా మాకు ఉండాలని కోరుకుంటూ, మీరు ఏమైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, మాకేం తప్పులేదు. కానీ కొన్ని జరగని కూడా కొన్ని మీడియా పత్రికలు ఏదో జరిగిపోయింది, మొన్న ఐలవోలు జాతర నాకు తెలిసి అంత నీట్లీగా క్లీన్లీగా ఎక్కడ కూడా జరగలేదు, ఎప్పుడు కూడా జరగలేదు. దాన్ని ఏదో ఒక పత్రిక ఏదో అరేంజ్మెంట్స్ లేవు, అది లేవు, ఇది లేవు అనే పద్ధతిలో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు విమర్శలు చెయ్యండి, కానీ దానికి ఒక నిజాలు ఉంటేనే చెయ్యండి. దాన్ని క్రియేట్ చేసి దయచేసి చేయకండి. మంచిని మంచిగా చూపించండి, ప్రజల్లోకి మంచి సంకేతాన్ని తీసుకెళ్ళండి. మీరు మేము అధికారులు అందరం కలిస్తే తెలంగాణను బాగు చేసే దిశగా ముందుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి మీ సహకారం కూడా మాకు ఉండాలని కోరుకుంటూ, సీనన్న నాయకత్వంలో వరంగల్ జిల్లాను ఆదర్శవంతంగా ముందుకు తీసుకెళ్తామన్న విశ్వాసంతో నేను సెలవు తీసుకుంటూ కృతజ్ఞతలు తెలుస్తాను.